దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షకుడి అని సన్నిధికి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చేసుకుందాం. స్తోత్రమైన మహాగుణుడ మహోన్నతుడ, గట్టి పరక్తో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిద కన్నా గట్టి కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాలికి ఎగిరిపో ధూళి వంటి వాడును, దుమ్ము వంటి వాడును. నీ సన్నిధిలో నిలబడడానికి కూడా అర్హత లేని వాళ్ళం ప్రభు. దయతో క్షమించి నీ కృపలో కనికరించి నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించు. నీ ఆత్మతో నీ యొక్క మెలన స్వరూపంతో ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడు. వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఇది ఎప్పుడన్నా మీరు చదువుకున్నారండి ఈ వాక్యం? చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వాక్యంలో నేనైతే అంతకుముందు ఈ వాక్యం చాలాసార్లు చదివాను, కానీ ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఇవాళ ఇంకో రకంగా అర్థమైంది. ఎలా అంటే, దేవుడు యొక్క భక్తుడు ఆయన యొక్క దేవుని యొక్క విశ్వాసులకు ఎలా చెప్తున్నారంటే, వాక్యం ఉంది లేదా దేవుని యొక్క మాట ఉంది. ఆ మాటని 2 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఒకటేమో మాటను వినేవారు ఒక వరుస, విన్న మాటను ప్రవర్తించే వాళ్ళు ఇంకో వరుస. ఓకే, ఇద్దరున్నారు, 2 రకాల మనుషులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అంటే, మందిరంలో వచ్చే వ్యక్తులు, ఒక సంఘంలో చేర్చబడిన విశ్వాసులు 2 రకాలుగా ఉంటారు. ఒక రకం ఏంటంటే వాక్యాన్ని చక్కగా వింటూ ఉంటారు, ఇది మొదటి రకం. రెండో రకం ఏంటంటే విన్న వాక్యాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు, ఇది రెండో రకం. మరి మొదటి రకానికి రెండో రకానికి తేడా ఏంటి? మొదటి రకం ఎలాంటి వాళ్ళు అంటే జస్ట్ వింటారు అంతే. ఓకే, అంటే వాళ్ళు దేవుడి సన్నిధిలోనే ఉంటారు, చర్చికి వస్తూనే ఉంటారు. అది ఒక రోజు అవ్వచ్చు, ఒక వారంలో ఒక ఆదివారం అవ్వచ్చు, లేకపోతే మన ఆయుష్కాలం అంతా కూడా వాక్యానుసారంగా విని 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 ఉన్నంత మాత్రాన వాళ్ళకు వచ్చే ఫలితం ఏదైనా ఉన్నదా? ఈ యొక్క వాక్యం ప్రకారం వాళ్ళకు వచ్చే ఫలితం ఏంటంటే తమ్మును తాము మోసపుచ్చుకుంటూ ఉంటారు. అది వినేవారి యొక్క ఫలితం. కానీ రెండో రకం ఉంది మనుషులు, లేకపోతే విశ్వాసులకి రెండో రకం ఉంది. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, విన్న వాక్యాన్ని వాళ్ళు ప్రవర్తిస్తారు. ఓకే, ఆ ప్రవర్తించేవారు మాత్రమే దేవుడికి ఇష్టలుగా ఉంటారు. ఓకే, అర్థమైందండి? మళ్ళీ చూడండి, ఇదే వాక్యం 1:22లో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. జస్ట్ వింటాం, నరహత్య చేయకూడదు, వింటాం, కానీ అది కార్యరూపం చెయ్యాలి కదా. అబద్ధం ఆడకూడదు. ఈ వాక్యం తెలుసు, అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మనం అందరం కూడా నిజాలు మాత్రమే మాట్లాడుతున్నామా? అబద్ధాలు ఆడట్లేదా? వ్యభిచారం చేయకూడదు, ఈ వాక్యము బైబిల్లో ఒక ఆజ్ఞ, కానీ అందరికీ తెలుసు. ఇది విన్నవారు మాత్రమే మనం ఉన్నామా? విన్న యొక్క వాక్యాన్ని ప్రవర్తనలో మనం పెట్టామా? ఆలోచన. ప్రతిదీ కూడా ఎంత చక్కగా ఉందంటే, బైబిల్ మొత్తం కూడా ఆధారం ఏంటి? ఆదియందు దేవుడు ఉన్నాడా? ఆదియందు వాక్యం ఉందా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో స్పష్టంగా రాసి ఉంటది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమే ఉండెను. అంతేనండి. అలాగే మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఏముంటది? దేవుడు మాట చొప్పున మాత్రమే భూమి ఆకాశం సృజించెను. ఓకే, దేవుడు తన యొక్క మాట చొప్పున మాత్రమే భూమి ఆకాశం సృజించెను. కానీ చూడండి, యోహాను సువార్తలో, నేను తప్పు చెప్పానా? యోహాను సువార్త 1:1. చాలండి. యోహాను సువార్త అంటే కొత్త నిబంధన గ్రంథంలో స్పష్టంగా రాసింది, ఆదియందు భూమి, అలాగే ఈ యొక్క సముద్రము, అలాగే ఈ యొక్క ప్రపంచములన్నీ కూడా నిర్మాణం అవ్వక మునిపే మొట్టమొదట ఉన్నదేంటి? దేవుడి యొక్క వాక్యం. అలాగే ఆది కాండంలో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా ఏం రాసింది? దేవుడు తన యొక్క నోటి వాక్కు ద్వారా
ప్రపంచములను అలాగే ఈ యొక్క సృష్టి యావత్తును సూచించడం. సో దేవుడి యొక్క వాక్యమునకు, దేవుడి యొక్క మాటకి అంత విశిష్టత ఉంది. ఆ మాట దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు బోధింపబడుతూ ఉన్నది. ఆ బోధింపబడుతున్న దేవుడి యొక్క వాక్యాన్ని విన్నవారేమో ఒక గుంపు, రెండో గుంపు వాళ్ళు ఎవరంటే వాక్యాన్ని విని ప్రవర్తించే వాళ్ళు మరొక గుంపు. మొదటి గుంపు ఎలా ఉంటారంటే వాక్యం వింటూనే ఉంటారు, ఏళ్ల తరబడి వింటూనే ఉంటారు. వాళ్ళకున్న ఆయుష్కాలం అంతా కూడా వింటూ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉండకపోగా పైపెచ్చు వాళ్ళు, మేము వింటున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మాకు మేలు జరిగింది, మేము ఈరోజు ఈ యొక్క పలానా పాస్టర్ గారి యొక్క వాక్యం గంట విన్నాం, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ విన్నాం, మళ్ళీ ఆదివారం ఆరాధన అయిపోయినా కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ దేవుడు ఒక వాక్యం విన్నాం, ఇన్నిసార్లు దేవుడు ఒక వాక్యం విన్నాం కాబట్టి మాకు ఇంత మేలు జరుగుతుంది. ఇలాంటి భ్రమలో ఉండి తమ్ము తాము మోసపుచ్చుకుంటూ ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు వాక్యం విన్నావు అనేది ఎప్పుడు కూడా బైబిల్లో ఇంపార్టెంట్ కానే కాదు. 1:22 యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా రాసుంది, కేవలము మీరు వినువారు మాత్రమే ఉన్నట్లయితే. స్పష్టంగా రాసుందా? వినువారు మాత్రమే. ఆ మాత్రము అనే ఒక పదం కూడా ఎంత మీనింగ్ గా ఉంటుందో ఆలోచన చేయండి. మనం దేవుడి యొక్క మాట బైబిల్ సండే స్కూల్లో వింటున్నాం, యవనస్తుల కొడుకుల్లో వింటున్నాం, సండే ఆరాధనలో వింటున్నాం, మళ్ళీ ఫోన్లో వింటున్నాం, పాటలు వింటున్నాం, ప్రతి విధంగా రకరకాలుగా దేవుడి యొక్క మాట వింటున్నాం. కానీ నువ్వు ఎప్పుడైనా సరే కేవలము వినువారుగా మాత్రమే నువ్వు ఉన్నట్లయితే ఎవరో వచ్చి నేను మోసం చేయడం అవసరం లేదండి, నేను నువ్వే మోసం చేసుకున్నట్టు. నేను దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నాను, వాక్యం వింటూనే ఉన్నా, ప్రతి ఒక్క పాస్టర్ వాక్యం వింటూనే ఉన్నా, దానివల్ల నాకు వచ్చేది ఏంటి? నన్ను నేను మోసపుచ్చుకుంటా. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చితే అలాంటప్పుడు అసలు వాక్యం వినటం ఎందుకు అని వినకుండా ఉండొచ్చు కదా. అలాగే పౌలు గారు ఒక సందర్భంలో వాక్యం కూడా చెప్పారు, రోమియోలు రాసిన పత్రికలో ఉంటుంది, 10వ అధ్యాయం అనుకుంటా, 10:17లో వినుటి వల్ల విశ్వాసం వస్తుంది అంటారు. మరి ఆ వాక్యంలో విశిష్టత లేకపోతే పౌలు గారు అలా రాయరు కదా. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. పౌలు గారు రాసిన వాక్యం ఏంటంటే మనకి విశ్వాసం కలగాలి. ఎలా కలుగుతుందంటే ఆత్మ మాట్లాడిన మాట ప్రకారము, దేవుడి యొక్క సత్య సువార్త ప్రకారము మనకు విశ్వాసం వస్తుంది. కానీ యాకోబు గారు దాంట్లో ఉన్న డీప్ మీనింగ్, అంటే లోతుగా ఉన్న దేవుడి యొక్క అర్థం ఎలా చెప్తున్నారంటే, వినటం మాత్రమే మనకుంటే అది మోసపూరితమైన స్వభావం మనకు కలుగు చేస్తుంది. కానీ విని ప్రవర్తిస్తే మాత్రమే మనం దేవుడి యొక్క ఆత్మలో చక్కగా ఎదగగలుగుతాం. రెండింటి మధ్య వ్యత్యాసం మీరే గ్రహించాలి. ఓకేనా? ఇప్పుడు విన్న వాక్యం బట్టే విశ్వాసం వస్తుంది అని బైబిల్లో రాస్తుంది కాబట్టి వింటున్నావు, మంచిదే. నీకు వాక్యం మొత్తం తెలుసు, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు మొత్తం తెలుసు. దేవుడి ఆజ్ఞలు నీకు తెలుసు, దేవుడి కట్టడలు నీకు తెలుసు, నూతన నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడి యొక్క 2 ఆజ్ఞలు నీకు స్పష్టంగా తెలుసు. ఓకే, ఆ ఆజ్ఞ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావా? మరి నువ్వు ప్రవర్తించకుండా మరి కేవలం వినడం మాత్రమే నువ్వు చేస్తున్నావు, దీనివల్ల నీకు ఉపయోగం ఏంది? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎవరో మూడో వ్యక్తి వచ్చో, లేకపోతే పాస్టర్ గారు వచ్చో, లేకపోతే కుటుంబ సభ్యులు వచ్చో, లేకపోతే ఏదన్నా సరే మూడో వ్యక్తి పరాయవాడు వచ్చి నేను ఎప్పుడు కూడా మోసం చేసే దానికన్నా ముందు నువ్వు విన్న వాక్యమే నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి ప్రేరేపణ కలుగుతూ చేస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే విన్న వాక్యాన్ని క్రియల రూపంలో కనపరచాలి. విన్న వాక్యాన్ని ప్రవర్తించే ఒక క్రమంలోనికి మనం రావాలి. అప్పుడు మాత్రమే మనము దేవుడికి ఇష్టంగా ఉంటాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండుడి. ఇది కంప్లీట్ గా 2 వ్యతిరేక పదాలు. 2 గుంపులు. మొదటి గుంపు వింటున్నారు, రెండో గుంపు విని ప్రవర్తిస్తున్నారు. వినటం వల్ల వచ్చింది ఏంటి? కేవలం వినటం వల్ల వచ్చింది ఏంటి? మోసం, తను మోసం పరుచుకోవటం. మరి రెండో గుంపు విని ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు మోసానికి కారకులు అవుతారా, లేకపోతే మోసం చేయబడతారా? ఆలోచన చేయండి. మొదటి గుంపు మోసం చేయబడుతున్నారంటే రెండో గుంపు మోసం చేయబడ్డారనా, చేయబడలేదనా? మరి మనం మోసం గుండా వెళ్ళకుండా ఉండాలంటే ఏంటి కారణం? ఏంటి ఉపాయం? వాక్యం ప్రకారం ప్రవర్తించడమే అదే ఉపాయం. ఒకటో వాక్యం. కానీ ఆ సంఘంలో ప్రపంచంలోని విశ్వాసులందరినీ 2గా వేడి చేసేసారు. విన్నవారు మాత్రమే ఒక గుంపు,
ప్రవర్తించువారు మాత్రము రెండో గుంపు. వింటే నువ్వు మోసం చేసుకున్నట్టు, విని ప్రవర్తిస్తే నువ్వు మోసంలోనికి అడుగు పెట్టలేదు. దేవుడి యొక్క ఆత్మ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ వాక్యంలో, అర్థమైందండి? ఇలా నన్ను నేను మోసం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ యొక్క రెఫరెన్స్ ప్రకారము నేను 24 గంటలు వాక్యం వింటా, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించను. ఇది చాలు నా యొక్క విశ్వాస జీవితం సున్నా అయిపోవడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1:26 యాకోబు రాసిన పత్రిక 1:26. చాలండి. నోటికి కళ్ళెము, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి, ఇది కూడా ఆలోచన చేయండి మీరు. 22వ వచనంలో మోసపుచ్చుకోకుండా అనేది ఉదాహరణ రాశారు. అలాగే 26వ వచనంలో కూడా స్పష్టంగా రాశారు కదా, నోటికి కళ్ళెము పెట్టుకోకుండా అంటే ఏంటి అర్థం? కళ్ళెము అంటే ఏంటి? ఇప్పుడు ఒక పశువు ఉంది, దానికి నోటికి ఇంత చిన్న కళ్ళెం పెడతారు. ఉదాహరణకి ఏమండి, ఎడ్ల బండి మీద వెళ్ళి ఆ యొక్క ఎద్దులు అవ్వచ్చు, లేకపోతే బఫెలోస్ అవ్వచ్చు, ఏదైనా సరే వాటి నోటికి ఒక కళ్ళెం పెడతారు. దేనికి పెడతారు? అలా అది బండి మోసుకుంటూ వెళ్ళేటప్పుడు దారి పొడవున్న ఏదన్నా తినే ఆహారం, గడ్డి ఏదైనా కనిపిస్తే అది ఎమ్మటే తల ఉంచేసేసి అది తినడానికి చూసిద్ది. అది తల ఉంచంగానే ఏం జరుగుతుంది? దాని మెడ మీద ఉన్న కాడి జారి బండి పడిపోయినా పడిపోతుంది. అలాగే గడ్డి తింటే పర్లేదు, ఒకవేళ తినాల్సి వస్తే. ఏది పడితే తింటే? నోటి మాటకు కూడా ఒక కళ్ళెం ఉండాలి. ఏది పడితే అది మాట్లాడద్దని అంటలా, మాట కొద్దిగా ఉండాలి. కళ్ళెం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఏమొద్ది? ఎవడో వచ్చి నేను మోసం చేయడండి, నీ మాట నేను మోసం చేస్తుంది. స్పష్టంగా రాస్తుంది. నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకోకుండా ఉంటావు, దానివల్ల ఏమవుద్ది? నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకుంటూ ఉంటావు. ఓకేనా? స్పష్టంగా రాస్తుందా? ఎవరో నిన్ను మోసం చేయనవసరంలా, నీ నోటి మాటే నిన్ను మోసం చేస్తూ ఉంటది. ఎవరో వచ్చి నువ్వు భక్తిపరుడివి అని అనవసరంలా, నేను భక్తిపరుడిని అని అనుకుంటే చాలు, నన్ను నేను మోసపరుచుకుంటాను. వాక్యం స్పష్టంగా ఉందండి. ఎవడో నీతిమంతుడు లేడు, ఎవడో భక్తి పరుడు ఎవడో లేడు. ఎవరైతే యేసు యొక్క రక్తము చేత కడగబడ్డారో వాళ్ళు మాత్రమే భక్తిపరులు, నీతిమంతులు. కొన్ని ప్రతిరోజు బలరాధన తీసుకున్నంత మాత్రాన నేను ప్రతిరోజు నీతిమంతుని కాదండి. నా పాపములు దేవుడి యొక్క రక్తము ద్వారా కడగబడతాయి కాబట్టే నేను దేవుడి కృపలో విశ్వాసిగా, భక్తిపరుడుగా, నీతిమంతుడిగా మార్చబడుతున్నాను. అదే దేవుడి యొక్క రక్తం నా మీద లేకపోతే నేను ఎవరిని? సహజ సిద్ధమైన పాపాత్ముడుగా ఉన్న మనిషిని. అలాగే ఈ యొక్క వాక్యంలో స్పష్టంగా చూడండి, మోసపోయాను, జనులు నన్ను మోసం చేశారు, కుటుంబం నన్ను మోసం చేశారు, ఆర్థికంగా మోసం చేశారు, ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. ఇలా రకరకాలుగా అనుకుంటాం. నేనైతే చాలాసార్లు అనుకున్నాను నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారని. కానీ నా నోటి మాట యొక్క తీరు వల్లగా నేను మోసగించబడ్డా. నీ మంచోడిని నేను అనుకొని అడిగిందల్లా చెప్పిన పని అలా చేయటం, ఏదన్నా సరే నాకున్న బలహీనతల ప్రకారం, వాళ్ళు అడిగిన మాట ప్రకారం, నోటి మాట వల్ల కదా వాళ్ళకి మన మీద ఒక అభిప్రాయం కలిగి దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఆ మాట ఎలా ఉండాలి? చాలా కొద్దిగా ఉండాలి. వాక్యాన్ని ప్రవర్తించే విధంగా నీ యొక్క మాట ఉండాలి. సరస్వతులు అవ్వచ్చు, బూతులు అవ్వచ్చు, ఏది కూడా వాక్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ఈ పని చేస్తాము అంటే చేసినట్టు, చేయను అంటే ఎప్పుడు కూడా చేయనట్టు, సంథింగ్ ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా మాట్లాడాలి. మనుషుల యొక్క మెప్పు కోసం కాకుండా ఆ సింహాసనాసనుడిగా దేవుడు ఉన్నాడు, ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నా, నా మాట కొద్దిగా ఉండవలసి ఉన్నది అని ఇదే యాకోబు రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా రాసింది. సో వెంకీ అనేవాడు ఎప్పుడన్నా సరే మోసపోయాడంటే దానికి ముఖ్యమైన కారణము రెండో వ్యక్తి కాదు, మూడో వ్యక్తి కాదు, నేనే. నేను మోసపోవడానికి ప్రధాన కారణము నేనే. ఆ ప్రధాన కారణం ఏంటంటే నేను బైబుల్ చదువుతున్నాను, బైబుల్ వింటూనే ఉన్నా, నాకు వాక్యం అంతా తెలుసు, కానీ నేను వాక్యానుసారంగా ప్రవర్తించట్లా, కాబట్టి నన్ను నేను మోసం చేసుకుంటూ ఉన్నా. అలాగే వాక్యం అంతా తెలుసు, గ్రంథం అంతా తెలుసు, కానీ నా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేనే భక్తిపరుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, నా హృదయం మంచిగా ఉన్నది అని నన్ను నేను సర్టిఫై చేసుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను మోసం చేసుకుంటూనే ఉన్నా. ఓకే, ఎవరో
పరాయి వాళ్ళ మీద మనం పొందుకున్న మోసాన్ని పరాయి వాళ్ళ మీద తోయటానికన్నా ముందు నువ్వేం చేస్తే ఎదుటివాడు నిన్ను ఎలా వాడుకున్నాడో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి విన్న వాక్యము విన్నట్లుగా, అనగా ఒక చెవులో ఉన్న వాక్యము ఇంకో చెవులో నుంచి వదిలివేయకుండా, నువ్వు చెవులో విన్న నీ యొక్క వాక్యము హృదయములో మనసులో భద్రము చేసుకొని క్రియల రూపముగా ప్రవర్తన రూపముగా నువ్వు గనక అది ప్రవర్తించినట్లయితే అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా మోసము గుండా వెళ్ళలేవు. మోసపరచడానికి కూడా వీలులేనంత ఆత్మీయ జ్ఞానం కలిగినట్టు నువ్వు ఉంటావు. ఓకే. అలాగే బైబిల్లో కొంతమంది లేదా భక్తుని యొక్క ఉదాహరణ చూద్దాం. దీనికన్నా ముందు ఒకసారి ఉపధ్యాయ చూడండి. ఉపధ్య పాత నిబంధన గ్రంథం ఉపధ్య ఒకటే అధ్యాయం ఉంటుంది. దాంట్లో ఎక్కువ శాతం ఏసావు గురించి రాస్తారు. కానీ ఈ రోజు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే తన్ను తాను మోసం చేసుకోవటం. దాంట్లో మొదటిది ఏంటిది? మొదటి కారణం ఏంటి? జస్ట్ వినువారు లాగా ఉంటే అది మొదటి కారణం. రెండో, నోటికి కళ్ళం లేకుండా ఉన్నట్లయితే తను తాను మోసం పరుచుకుంటాడు, అది రెండో కారణం. ఇప్పుడు మూడో కారణం ఏంటంటే ఉపధ్య 1:3, అది కూడా లాస్ట్ లైన్ అండి. 1:3లో 1వ అధ్యాయం 3వ వచనం లాస్ట్ లైన్, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. గర్వం పడిపోవటానికి ముందు గర్వమే వస్తుంది. ఓకే. ఉపధ్యాయ చూసారా? 1:3, 1వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనంలో లాస్ట్ లైన్ ఉంటుంది చూడండి, నీవు గర్వము చేత జస్ట్ అంతేనండి లైన్. ఓకే. ఇప్పుడు నేను మోసపోయాను అనుకున్నాం. అప్పుడు నేను మోసపోవడానికి గల కారణాలు ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిదేమో వాక్యం వినువారులాగా మాత్రమే నేను ఉన్నా. వాక్యం వినువారులాగా అన్నా కూడా మళ్ళీ అది ఇంకో రకంగా అర్థం వస్తుంది. వాక్యము వినువారు మాత్రమే నేను ఉన్నా, కేవలం వినువారు మాత్రముగా నేను ఉన్నా. రెండో కారణము నోటికి కళ్ళు లేనిది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా. మూడో కారణము నాకు ఉన్న గర్వం, ఇగో గర్వం, అదే ప్రైడ్. గర్వం ఉంటే ఏమొస్తుంది? నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. ఏదన్నా వాక్యానుసారంగా లేకపోతే మంచి చెడుగా ఏదన్నా సరే ఒక సలహా ఇచ్చినా సరే మనం తీసుకోలేం. నువ్వేంటారు నాకు ఇచ్చేది అన్నట్టు. వాక్యము మనల్ని సరిచేయటానికి నానా విధములుగా కీర్తనల ద్వారా అయినా సరే, వాక్యము ద్వారా అయినా సరే, సహోదరుల యొక్క ఐక్యత ద్వారా అయినా సరే, కానీ దేవుడి యొక్క మెల్లని స్వరంతో మనం దర్శిస్తూ చెప్తూ ఉన్నా సరే, హృదయంలో గర్వం ఉన్నప్పుడు దేవుడి యొక్క గద్దింపుకి ఎప్పుడు కూడా మనం మనస్సు వినుబుద్ధి పెట్టం. నీ గర్వము అణిచివేయబడవాలి. నువ్వు ఎప్పుడైనా సరే మోసగించబడ్డావు అనుకో, దాని ముఖ్యమైన కారణం ఏంటి? అలా మూడో కారణం ఏంటి? గర్వము. చూడండి, మోసగించబడటంలో ఉన్న 3 రకాల కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆత్మీయులు అనుభవిస్తూనే ఉన్నారుగా. వాక్యం తెలిసినాడికి యేసయ్య అంటే వాడు తెలియకుండానే ఉన్నాడా? కానీ వాళ్ళు కేవలము వినేవారు లాగానే ఉన్నారు. నోటికి కళ్ళు వేసుకోవాలని వాడికి తెలుసు, కానీ వేసుకోలేకపోతున్నారు. దానివల్ల మోసపోతున్నారు. గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో అధమ స్థానంలోకి పడిపోతాము. ఉదాహరణకి ఆ యొక్క నెబుకద్నెజరు, అలాగే ఇంకా చాలా మంది గర్విస్తులు ఉన్నారు బైబిల్లో. మనం అన్నీ తెలుసు, కానీ గర్వాన్ని కంట్రోల్లో పెట్టుకోలే. తగ్గింపు స్వభావం ఉండదే. నేను కాదు సమస్తము దేవుడే అని దేవుడికి లోబడే తత్వం ఉండదే. దీనివల్ల ఆలోచన చేయండి. ఒక విశ్వాసి పడిపోవాలంటే ఎవరో ఏదో 3వ వాడో 4వ వాడో 2వ వాడో పరాయి వాడో లేకపోతే ఫ్రెండ్స్ అవన్నీ కాదండి. ఒక విశ్వాసి పడిపోయాడంటే దానికి ముఖ్యమైన కారణము ఆ విశ్వాసి వాక్యం మాత్రం వింటూ ఉంటాడు, కానీ ప్రవర్తించడు. రెండో కారణం, ఆ విశ్వాసి యొక్క నోటి మాట విస్తారంగా మాట్లాడతాడు, కళ్ళెం లేకుండా మాట్లాడతాడు. మూడో కారణం, ఆ విశ్వాసి గర్విష్ఠుడుగా ఉంటాడు. ఇలాంటి కారణాలు ఉన్నట్లయితే ఆ విశ్వాసి ఇప్పుడు కూడా రకరకాల సందర్భాల్లో చక్కగా తను తాను మోసం చేసుకుంటూ ఉంటాడు, తను తాను మోసపరుచుకుంటూ ఉంటాడు, ఎదుటి చేత కూడా మోసపోతూ ఉంటాడు. దానివల్ల ఆత్మీయతలో ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది ఉండనే ఉండదు. ఇప్పుడు
రెండు రకాల గుంపులు మీరు చూసారు కదా. వాక్యం మాత్రము వినేవారు అది ఒక గుంపు, విన్న వాక్యాన్ని ప్రవర్తించేవారు మరొక గుంపు. దీంట్లో న్యాయాధిపతుల్లో ఉన్న ఒక భక్తుడి గురించి మనం మాట్లాడుకుందాం. సంసోన్ గారు. సంసోన్ అంటే ఎమ్మటే ఏమొచ్చింది వాక్యం? బలవంతుడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 5వ వచనం. యాక్చువల్గా సంసోన్ గారి జీవితం మనం చూసినట్లయితే చూసారండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయము, రిఫరెన్స్ నేను తర్వాత చెప్తాను. 13వ అధ్యాయం నుంచి న్యాయాధిపతులు బైబుల్ పేజ్ నెంబర్ కూడా ఒకసారి చూసి చెప్పరా? దీంట్లో ఒక చూడండి, ఈ యొక్క న్యాయాధిపతులు ఈ యొక్క 13వ అధ్యాయంలో ఒక భార్య భర్తలు ఉంటారు. వారి ఇరువురు కూడా విశ్వాసులు. వాళ్ళకి చాలా కాలం లేకపోతే చాలా సంవత్సరాల పాటు పిల్లలు పుట్టరు. ఆ యొక్క భార్య గొడ్రాలుగా ఉంటుంది. ఆ యొక్క భర్త పేరు 2వ వచనంలో రాసి ఉంటుంది, మానోహ. ఓకే, భర్త పేరు మానోహ. ఓకే, కానీ వీళ్ళు దేవుడి యొక్క విశ్వాసులు, ప్రార్థనాపరులు. వీరు కూడా దేవుడి యొక్క సన్నిధిలో ఉంటూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఒకనొక దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి ఆ భార్యకి ఒక వర్తమానం చెప్తుంది. నువ్వు గొడ్రాలుగా ఉన్నావు కదా, దేవుడి యొక్క కృపలు నువ్వు ఒక గర్భము ధరించి నీ గర్భమున మగ శిశువు జన్మిస్తారు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే ద్రాక్షరసం తాగకూడదు, మద్యపానము నువ్వు ముట్టకూడదు, అలాగే అపవిత్రమైన ఆహారం ఏది నువ్వు భుజించకూడదు. ఇలా 13వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనంలో రాసి ఉంటది. ఇప్పుడు ఈ వాక్యంలో ఈ చూసారా, చూడండి ఒకసారి చూడండి. 4 3 కూడా, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయిను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. ఓకే, ఇప్పుడు నువ్వు నాదో జనరల్ ప్రశ్న చూడండి. బల్లరాధన ఉంది, బల్లరాధన దేంతో చేస్తాం? మరి ఇక్కడ వాక్యంలో ఏం రాస్తుంది? ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఏం రాస్తుంది? ఆ స్త్రీకి లేకపోతే ఆ తల్లికి స్పష్టంగా రాస్తుంది, చెప్పారు ఆజ్ఞ. ఆ ఆజ్ఞ చెప్పిందారో దేవుని యొక్క దూతే, ద్రాక్షరసం తాగమాకంటారు. మరి దేవుడే కదా బల్లరాధనప్పుడు. మత్తయి సువార్త 26:27లో రాసుంటది, దేవుడి యొక్క రక్తమును ద్రాక్షారసంతో సంబోధిస్తారు. ఎందుకండి మరి ఈ యొక్క వాక్యంలో ద్రాక్షారసమే తాగకూడదని రాస్తుంది కదా. దాని అర్థం ఏంటి? బలరాధన తీసుకోకూడదని అర్థమా? ఈ వాక్యం ఆధారం చేసుకొని మన బలరాధన ద్రాక్షారసం తీసుకోకూడదు అని అనుకుంటానికి కూడా ఆస్కారం ఉందిగా ఈ వాక్యం చూపించి. మరి ఎలా కాంట్రడిక్షన్ అవుద్ది? ఎలా అవుద్ది అది? ఏమో మరి నేను చదువుతున్నప్పుడు నాకు అలా డౌట్ వచ్చింది. మీకు కూడా వచ్చిందా డౌట్? మరి వచ్చింది కదా. చూడండి, ద్రాక్షారసము ఎప్పుడు మద్యంలాగా మార్చబడితే కూడా మనం తెలుసుకోవాలి. నిలముంచిన ద్రాక్షారసమును మద్యములాగా లేకపోతే మత్తు వచ్చేటట్టు చేస్తుంది. అలాంటి కాంటెక్స్ట్ ఇక్కడ, అలాంటి అర్థంతో ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. మద్యము ఉన్న పొలాన్ని తయారవుతుంది కదా. ఆ రోజుల్లో ద్రాక్షారసముని ఇలా దాన్ని ప్రెస్ చేసి, కోల్డ్ ప్రెస్ చేసి దాంట్లో ఉన్న జ్యూస్ని బాగా నిల్వ ఉంచి నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ, ఇంకా సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంచితే అప్పుడు చక్కటి ఇంకా ఒక మత్తు పానీయం లాగా, మందులాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అలా వైన్ అవుతుంది. కానీ బల్లరాధనలో ఉంది ఏంటిది? బల్లరాధనలో ఉన్న ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? ఆ వస్తువుని మనము ప్రార్థన చేసి శుద్ధీకరిస్తారు. దేవుని యొక్క రక్తానికి సాదృశ్యముగా విశ్వాసంతో మనము పానం చేస్తాం. మన కంటికి కనిపించాల్సింది ద్రాక్షరసం కాదు, అది దేవుడి యొక్క రక్తం అని విశ్వాసంతో మనము ఆ యొక్క చూపును అలా మార్చుకుంటూ పానం చేయవలసి ఉన్నది. ఓకే, అర్థమైందా? వేరియేషన్ మీకు అర్థమైందా? సో ద్రాక్షరసం అనగా అది నిల్వ ఉంచింది, లేకపోతే ఇలా కుళ్ళిపోయింది, లేకపోతే ఏళ్ల తరబడి దాని మద్యంలోకి మార్చబడిన పిమ్మట అలా రాశారు ఇక్కడ. సో దీన్ని అర్థం చేసి ఈ వాక్యం చదివి మన బలరాధనలో ద్రాక్షరసం ముట్టకూడదని చెప్పి అలా అనుకొని మనం ఏమవుతాం? వినువారుగా ఉంటేనేమో ఇదే పరిస్థితి. వాక్యం వింటున్నాం, ఏం వాక్యం ఇది? 13వ అధ్యాయము 4వ వచనం, ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని తాగకుండము. దీన్ని మార్చి చదివితే ద్రాక్షారసమును తాగకుండము అని బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. పలానా న్యాయాధిపతులు 13:4,
దాని ప్రకారం మన బల్లారాధనలోకి ద్రాక్షారసం తీసుకోకూడదు అని అనుకుంటాం. అది ఏంటి అర్థం? వినువారుగా ఉంటే కనుక. అదే మనము ఆ వాక్యాన్ని విని ప్రవర్తనలోకి వచ్చినట్లయితే, అనగా ఈ యొక్క విన్న వాక్యాన్ని దేవుడి దగ్గర మనము విచారణ చేసి ఏంటి అర్థం, నాకు ఇలా కన్ఫ్యూజ్ గా ఉందని సంథింగ్ మీరు అడిగినట్లయితే దేవుడు బయలుపరుస్తాడు. మనము విశ్వాసము అనే ఒక దృష్టి కలిగి ఆ యొక్క బల్లారాధన అనగా ఆ యొక్క పిండి పదార్థములను దేవుడి యొక్క శరీరముగా, ద్రాక్ష రసమును దేవుడి యొక్క రక్తముగా మనము విశ్వాసం అనే దృష్టిలో భుజించి పానం చేస్తేనే అప్పుడు బల్లారాధన అవుతుంది తప్ప, ఎప్పుడు కూడా జనరల్ గా తిన్నట్లయితే ఇప్పుడు ఒక చపాతీ అవుద్ది, ఒక గ్రేప్ జ్యూసే అవుద్ది. ఓకేనండి. అలాగే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు ఆ యొక్క తల్లికి దేవుని యొక్క దూత ఎలా చెప్తున్నారంటే, నువ్వు ద్రాక్షరసం ముట్టుకో మాకు, అలాగే నువ్వు మద్యం పానం చేయ మాకు, అపవిత్రమైన ఆహారం ఏది కూడా నువ్వు భుజించు మాకు. నీవు గర్భవతివే కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవుడుకు నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేళ్లకు రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా మీకు? నేనేం ఎక్స్ప్లెనేషన్ చేయలే, కానీ మీకు తెలుసు కదా, బిడ్డ జన్మిస్తారంటే బిడ్డ జన్మించిన తర్వాత ఎప్పుడు కూడా హెడ్ షేవ్, అంటే సామాన్య భాషలో చెప్పాలంటే గుండు కొట్టకూడదు. అతని జుట్టు మీద ఎప్పుడు కూడా క్షవరపు కత్తి ఎప్పుడు పెట్టకూడదు. జుట్టు ఎప్పుడు ఉండవలసి ఉన్నది, పుట్టినది మొదలుకొని అతని యొక్క చివరి దినముల వరకు. ఇది దేవుడి యొక్క మాట. ఈ మాట నేను నీకు చెప్పా. నువ్వే తల్లి అనుకుందాం, నీ కడుపున గొడ్రాలుగా ఉన్న నువ్వు ఒక బిడ్డను జన్మనిచ్చావు. ఆ బిడ్డ జుట్టు పెరుగుతూ ఉంటది. నీకు దేవుడికి వచ్చిన మాట ఏంటి? హెడ్ షేవ్ చేయ మాకు అని దేవుడు నీకు మాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మూలవాక్యం ఏంటి? యాకోబు రాసిన పత్రిక 1:22. వినువారు మాత్రంగా నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి జననం అవ్వక మునుపు, అంటే 9 నెలల పాటు ఇష్టానుసారంగా ద్రాక్షారసం తాగుతాం, ఇష్టానుసారంగా అపవిత్రమైన ఆహారం భుజిస్తాం. ఆ 9 months ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు. బిడ్డ జన్మించిన తర్వాత చేయాల్సిన పని చూస్తున్నాం. బిడ్డ జన్మించిన తర్వాత హెడ్ షేవ్ ఎప్పుడు చేయకూడదు. ఓకే, నువ్వు మూలవాక్యం ప్రకారము వినువారు మాత్రముగా నువ్వు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? క్షవరం చేస్తావు. నువ్వు వినువారు లాగా ఉంటే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షవరం చేస్తావు. అదే మూలవాక్యం 1:22 ప్రకారము విని ప్రవర్తించువారుగా ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? ఎప్పుడు నీ లైఫ్ లో ఎప్పుడు కూడా మంగళ కత్తి ఆ బిడ్డ తల మీద నువ్వు పెట్టవు. హెడ్ షేవ్ అనేది నువ్వు చెయ్యవు. మూలవాక్యాన్ని ఇక్కడ మీరు అప్లై చేశారు కాబట్టి ఆ బిడ్డకి హెడ్ షేవ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఆ బిడ్డకి కనుక హెడ్ షేవ్ నువ్వు చేసినట్లయితే, అనగా మంగళగత్తి నువ్వు పెట్టి నున్నగా నువ్వు తలని శుభ్రం చేసినట్లయితే గనక సంసోను ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడేవాడు అవుతాడా? ఆలోచన చేయండి. అదే వాక్యాన్ని విని నువ్వు ప్రవర్తించిన వాడుగా ఉన్నట్లయితే, జ్ఞానవంతురాలుగా ఉన్న నువ్వు దేవుడి యొక్క కృపలో ఆ మాట విని ప్రవర్తించినట్లయితే, మంగళగత్తి ఆ బిడ్డ తల మీద ఎప్పుడు కూడా నువ్వు పెట్టకుండా చక్కగా దేవుడి యొక్క మాట ప్రకారము ఆ జుట్టు అలా పెరుగుతూ ఉండి దేవుడికి నాజూరు చేయబడిన ఒక యాజకుడుగా, న్యాయాధిపతిగా ఉన్నారు. ఇప్పుడు అతని యొక్క బలము మొత్తం కూడా ఈ యొక్క మాట ప్రకారము జుట్టులో ఉంటది. ఓకే, ఎంతవరకు అర్థమైంది కదా? అతని యొక్క అతను యవనస్తుడు అవ్వటము, అతను ఒక ఫిలిష్తీయుల యొక్క స్త్రీని ప్రేమించటము, తర్వాత ఒకనొక సందర్భంలో మళ్ళీ ఒకనొక స్త్రీ, దాతో పేరు స్టార్ట్ అవుద్ది, దలీలా అని ఒక స్త్రీని మోహిస్తాడు, అది రెండోది. తర్వాత దలీలా ద్వారానే దేవుడి యొక్క బలము, అంటే సంసోన్లో ఉన్న దేవుడి యొక్క బలాన్ని ఆయన తొందరపాటు ప్రకారం ఏదో చెప్పేస్తాం జరుగుతుంది. తర్వాత ఆ దలీలా యొక్క ఒడిలో సంసోన్ గారు పడుకోవటము, ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారమే క్షవరం కత్తి వాడటము, హెడ్ షేవ్ చేయడం జరుగుతుంది. హెడ్ షేవ్ చేసిన తర్వాత తన యొక్క బలం అంతా పోగొట్టుకున్నాడు. బలం పోగొట్టుకున్న తర్వాత అరెస్ట్ చేసి జైల్లో వేశారు, బందీ గృహంలో వేసి మిల్లు ఆడిచ్చే పని ఇస్తారు ఆయన. అదే చేస్తూ ఉంటాడు. సంవత్సరాలు లేకపోతే కొద్ది నెలల్లో కొద్ది వారాలు గడుస్తూ ఉంటాయి. ఈ గ్యాప్ లో కళ్ళు కూడా తీసేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే కళ్ళు తీసేస్తారు, తెలుసుగా మీకు అందరికీ. తర్వాత వాళ్ళు వాడుకు చొప్పున వాళ్ళ యొక్క దేవతకి వాళ్ళు పూజ చేస్తూ ఒక పండుగ లాగా చేస్తూ ఉంటారు.
అప్పుడు మనల్ని ఇన్ని సంవత్సరాల పాటు మనలో ఉన్న ప్రజల్ని ఎంతగానో బాధ పెట్టి అలాగే చంపేసిన యొక్క సంసోను మన దగ్గర బందీగా ఉన్నాడు కదా, ఆయన తీసుకురండి, వాడిని మనం హేళన చేద్దాం, అవమానపరుద్దాం అని చెప్పి ఆ యొక్క గర్భగుడిలోకి తీసుకొస్తారు. మెయిన్ పిల్లర్స్ గా ఉన్న 2 పిల్లర్స్ కి, అంటే మిగతా పిల్లర్స్ కన్నా కూడా ఆ 2 పిల్లర్స్ లేదా ఆ 2 స్తంభములు లేదా 2 పునాదులు చాలా బలంగా దృఢంగా ఉంటాయి. దానికి కట్టేస్తారు. ఇవన్నీ కూడా 16 అధ్యాయంలో ఉంటది. మీకు రిఫరెన్స్ మళ్ళీ చెప్తా. నా ఏదో ఒక ప్రశ్న అడగడానికి ఇంత ఉద్బోధకంగా మాట్లాడుతున్నా. ఓకే, అప్పుడు ఆయన తెలుగుగా ఏం మాట్లాడతాడంటే, ఇది పిల్లర్ కదా బాబు, కట్టేసావు కదా, కొంచెం సంఖ్యలు కొంచెం లూజ్ చేయి, ఆనుకుంటానికి వీలుగా ఉంటది కదా అని చెప్పి పక్కన ఉన్న సిపాయితో అంటే లూజ్ చేస్తారు. అలా ఆనుకుంటానికి గుడ్డోడిగా ఇటు పారిపోతాడు అన్న ధీమాతో అలా చేస్తారు. అక్కడ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఆ ప్రేయర్ చేసినప్పుడు ఒక్కసారి నన్ను చివరికి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నాకు బలం ఇవ్వు, నేను ఈ యొక్క ఫిలిస్తీన్ని చంపుతాను అని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గర పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ వయసు సుమారు 20 సంవత్సరాల పాటు ఆయన న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. కానీ పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాలు కాదు కదా, యవ్వన కాలం దగ్గర నుంచి 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా అతను పరిపాలన చేశాడు. అంటే మినిమం 30 నుంచి కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఆయన వయసు, సంవత్సరం వయసు. 30 సంవత్సరాల పాటు హెడ్ షేవ్ లేకుండా ఉన్న వ్యక్తికి 7 రకాల జడలు వేసేంత జుట్టు ఉంటుంది. బైబిల్లో చెప్తున్నా. ఆ జడలన్నీ ఆ అమ్మాయి అప్పుడు గుండు చేసింది. దేవుడి యొక్క మాట ప్రకారం ఏ క్షణానైతే అతను గుండు చేయబడి ఉన్నాడో అప్పుడు అతను బలమంతా కోల్పోయాడు. మళ్ళీ దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చివరి సందర్భంలో, ప్రాణం పోయే సందర్భంలో అతనికి దేవుడు బలం ఇస్తాడు. జుట్టు లేదుగా, బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ప్రశ్న. రాకూడదు కదా, గుండు చేపించుకున్నారుగా, బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ప్రశ్న. నెక్స్ట్, అప్పుడు వరకు ఆయన బతికున్నంత వరకు ఆయన ఇన్ని వేల మందిని చంపుతాడు ఫిలిస్తీన్ని. కానీ చనిపోయేటప్పుడు చంపిన వాళ్ళే సంఖ్య ఎక్కువ. ఏంది కారణం? ప్రశ్నలు మీకు అర్థమవుతున్నాయా? ఇవన్నీ వాక్యంలో మీరు చూడండి. 16వ అధ్యాయంలో 30వ వచనం, నేను ఫిలిస్తీన్లు చనిపోదును అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవం లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అతను ఫస్ట్ ఫిలిస్తీన్లు చంపటం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ యొక్క అరెస్ట్ చేయక వరకు కూడా సుమారు ఒక 50,000 మందిని అనుకుందాం, ఉదాహరణకి అలా అనుకుందాం. కానీ చనిపోయే ఆ యొక్క సందర్భంలో ఆ గర్భగుడిలో ఆ యొక్క పిల్లర్స్ని, ముఖ్యమైన ఆ యొక్క పిల్లర్స్ని, స్తంభములను తోసివేసి ఆ గుడిని పగలబడతాడు. ఆ గుడిలో అక్కడ స్పష్టంగా రాసి ఉంటుంది, స్త్రీలు కానీ పురుషులు కానీ 3,000 మంది ఉన్నారని రాసి ఉంటుంది. జస్ట్ స్త్రీలు పురుషులు మాత్రమే. అలా కాకుండా సర్దారులు ఎంతమంది ఉన్నారో, ఇంకా వేరే వేరే భటులు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ కూడా అక్కడ రాసలేదు. దాని ప్రకారం చాలా మంది ఉంటారు. గాడిద దవడ ఎముక పట్టుకొని చంపినప్పుడు కూడా 10,000 మంది ఇంకెక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ రాస్తూ సింపుల్ గా 3,000 మంది అని రాశారు. కానీ మీరు వాక్యం ఎలా రాసింది? జీవితకాలం అంతయు చంపిన ఫిలిస్తీన్లకంతా కన్నా కూడా అతని మరణకాలమునందు అప్పుడు చంపిన సంఖ్య ఎక్కువ అని రాస్తుంది. బలము, నా స్లాంగ్ తప్పు అనుకుంటా, కానీ మీరు ఆలోచన చేయండి. గుండు కొట్టించుకోక మునుపు చంపిన వాళ్ళ సంఖ్య 50,000 అనుకుంటే, గుండు కొట్టించుకున్న తర్వాత చంపిన సంఖ్య ఇంకా 50,000 కన్నా ఎక్కువ ఉంది. అంటే అర్థం ఏంటి? చుట్టూలో బలం ఉందా? మాటలో బలం ఉంది. సో దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు విన్నవారు లాగానే ఉన్నావు అనుకో, ఎవరో కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటా ఉంటావు. నీకు నువ్వే శత్రువువి, నీకు నువ్వే అపవాదివి. కేవలం వినేవాడు మాత్రమే నువ్వు ఉన్నట్లయితే. అదే నువ్వు వాక్యాన్ని విని ప్రవర్తించావు అనుకో, నెత్తి మీద మంగళ కత్తి నువ్వు పెట్టకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. పెడితే నువ్వు శూన్యం, సర్వసాధారణమైన మనిషిగాను ఉంటావు. అదే మంగళకత్తి పెట్టకుండా నువ్వు ఉన్నట్లయితే వేలేల కొలది శత్రువులను ఒంటి చేతితో హతమార్చేంత బలవంతుడిగా దేవుడు నిన్ను పెడతాడు. దేవుడు అలా నియమాన్ని పెట్టాడు ఆ యొక్క మనిషికి, ఆ యొక్క సంస్థకి. ఆ నియమమును బ్రేక్ చేస్తేనేమో సామాన్యుడు, ఆ నియమం బ్రేక్ చేయకుండా ఉన్నట్లయితే మాత్రం మహాబలవంతుడు. ఇక్కడ మనం సామాన్యంగా బైబిల్ చదివితే ఎలా ఆలోచిస్తామంటే జుట్టు అని మాత్రమే ఉంటది.
మరి నాకు కాస్త కూస్త జుట్టు ఉందిగా, సంవత్సరం అంత కాకపోయినా. మరి మీకు జుట్టు ఉందిగా. మరి స్త్రీలను చూస్తే పెద్ద పెద్ద జడలతో సహా జుట్టు ఉందిగా. మరి మీరు కూడా వేల మంది చెప్పట్లేదే. మీ చేతులకి అపరంజి వంటి మెటల్తో వేసి సంఖ్యలు వేసినా సరే మీరైనా నేనైనా పగిలిపోయేటట్టు చేసుకోలేదే. అప్పుడప్పుడు ఫ్రెష్గా అల్లిన కొత్త తాడులు 7 పేటలు వేసి చేతులు కట్టేసినా సరే ఆయన పెగిలించేసుకున్నాడు. మరి మనం కూడా అలా చేయొచ్చు కదా. మనకు కూడా జుట్టు ఉందిగా. మన జుట్టు ఉందిగా, మనం కూడా బలవంతమైన సంవత్సరంగా. సో జుట్టు ఉండటం, జుట్టు లేకపోవటం అనేది ఒక ఉదాహరణ కింద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మాట, కేవలం మాటే. మాటను నువ్వు విన్నవాడివు మాత్రమే ఉన్నావా, నువ్వు మోసం చేసుకుంటావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. అదే విని నువ్వు ప్రవర్తించావు అనుకో, నీ బ్రతుకంతా నాజీరు చేయబడిన దేవుడి యొక్క యాజకుడుగా ఉంటావు, దేవుడి యొక్క సేవకుడుగా ఉంటావు. ఈ యొక్క సంసోను గారి జీవితం మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు లేకపోతే దైవజనులు చెప్తారు అతను స్త్రీ బలహీనుడు అన్నట్టు రాస్తారు. ఇప్పుడు నేనైతే ఆ పాయింట్ టచ్ చేయట్లా. నేను టచ్ చేసేది ఒకే ఒక పాయింట్. ఆయన మోహించాడు. భార్యని తన యొక్క స్నేహితుడికి ఇచ్చి కట్టబెట్టిన తర్వాత ఎంతగానో ప్రేమించి తల్లిదండ్రులతో ఫైట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్యని మామగారు మోసం చేసి తన యొక్క స్నేహితుడిగా అంటగట్టేసరికి చాలా బాధేసి ఆ బాధలో, కోపంలో, ఆ పగలో 300 నక్కలను తీసుకొచ్చి 2 నక్కలను జతపరిచి 2 నక్క తోకలను కట్టేసి దాని మధ్యలో దివిటీ పెట్టి వాళ్ళ యొక్క పంట పొలాలు మొత్తం నాశనం చేసేస్తాడు. మొత్తం కాలిపోతాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా వేల కొలది శత్రువులను తీసుకొచ్చేసి, అంటే సైనికులను తీసుకొచ్చేసి సంసోన్ని అరెస్ట్ చేయటమో అది చంపేయడానికి ప్లాన్ చేస్తారు. ఇదంతా కూడా బైబిల్ మీరు చదివితే అర్థమవుతుందండి. కానీ మీరు ఆలోచన చేయండి, ఇదంతా కేవలము మోహం వల్ల జరిగిన కార్యమా? అపవిత్రులుగా భోజనం చేయమాకమ్మా అని దేవుని యొక్క దూత చెప్పినా కూడా కేవలం ఆహారం దగ్గరే అపవిత్రత గురించి మాట్లాడిన దేవుడు నీ యొక్క వైవాహ జీవితంలో అన్యురాలుగా ఉన్న ఫిలిస్తీన్ల స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని ఎంత నిబద్ధత ఉండాలి. కానీ అతను ఫిలిస్తీన్ల స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అయ్యా మనము మన ఇంటి అంటే తండ్రి ఇంట్లో కానీ తల్లి ఇంట్లో కానీ నీ వరుసకు తగ్గినట్టు స్త్రీ లేదా, కానీ మన యొక్క గోత్రంలో లేకపోతే మన యొక్క వంశంలో, ఇజ్రాయెల్ వంశంలో ఒక స్త్రీ లేదా, మన ఊళ్ళో దేవుడి యొక్క భయభక్తులుగా పెరిగిన స్త్రీ లేదా ఏంది, వెళ్ళి పక్క విగ్రహారాధులకు ఉన్న ఫిలిస్తీన్ల స్త్రీని నువ్వు ఎందుకు ప్రేమించావు అని చెప్పి తండ్రి అడుగుతాడు. లేదు లేదు నేను ఆమె చేసుకోవాల్సిందని గుడ్డి ప్రేమ కలిగి మాట్లాడతాడు. దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? అతను ప్రేమించిన యొక్క ప్రేమ లవ్ అఫేర్ వల్లే అతని యొక్క బలము క్షీణించడం జరిగింది, లేకపోతే చెడు మార్గంలో లేకపోతే దేవుడి యొక్క కట్టడి నుంచి వైదొలిగిపోయాడని మనం అనుకుంటారా కదా? అది అబద్ధం. విన్నారా? అది అబద్ధం. ఓకే, అంటే నా ఉద్దేశం వెళ్ళి ఫిలిస్తీన్లు లవ్ చేయటం కరెక్ట్ అని నేను చెప్పట్లా, విగ్రహారాధన లవ్ చేసి పెళ్లి చేసుకోమని నేను చెప్పట్లా. దేవుడు ఈ యొక్క సంసోన్ గారిని పిలిచాడు. దేని నిమిత్తం పిలిచాడు? ఫిలిస్తీన్లని హతమార్చడానికి పిలిచాడు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క సంసోన్ తీసుకొచ్చి ఫిలిస్తీన్లకి మధ్య వైరం పెట్టాలి. ఎలా పెడతాడు? ఏ కారణంతో పెట్టాడు? ఆలోచన చేయండి. నాకు శ్రమ కలిగితే నేను ఆ శ్రమని, ఆ బాధని నేను ఓన్ చేసుకొని నా కోపము, నా పగ ఒక రకంగా ప్రవర్తిస్తాను. నా పక్కింటోడికి అదే బాధ కలిగింది అనుకో, నేను అలాగే రియాక్ట్ అవుతానా? ఆలోచన చేయండి. పక్కింటి దాకా ఎందుకండి, నేను ఆర్థికంగా చితికిపోయా, నా బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది, నా తమ్ముడికి అదే బాధ వచ్చింది, ఎలా సేమ్గా రియాక్ట్ అవుతానా? ఆలోచన చేసుకోండి మీరే. నాకు అనారోగ్యం వచ్చింది, నేను ఎలా రియాక్ట్ అవుతా? అదే అనారోగ్యం నా పక్క ఇంటికి వచ్చింది, లేకపోతే ఇంట్లో వాళ్ళకే వచ్చింది, నేను ఎలా రియాక్ట్ అవుతా? లైట్ తీసుకుంటాం, అంటే చిన్నదే కదా అన్నట్టు అనుకుంటాం. కాబట్టి దేవుడు ఆ చిన్న పాయింట్ పట్టుకొని పక్కన వాళ్ళ ద్వారా అతన్ని బాధ పెట్టడం కానీ శత్రుత్వం కానీ పెట్టకుండా డైరెక్ట్ సంసోన్తోనే లింక్ పెట్టాడు. ఈ లవ్ అఫేర్ అనేది తప్పు అని అనుకుంటాం, కానీ దేవుడు ఆ లవ్ అఫేర్ పెట్టాడు. నేను ఇది యాదృచ్ఛికంగా చెప్పట్లేదు, బైబిల్లో రెఫరెన్స్ చేస్తా చూడు. న్యాయాధిపతులు 14వ వచనంలో రాసి ఉంటుంది. 14వ
అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే, న్యాయాధిపతులు 14 అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే, ఇలా సంసోను తిమ్నూతుకు వెళ్ళి తిమ్నూతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక ఆమెను చూశాడు. అతడు తిరిగి వచ్చి తిమ్నూతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచాను, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయాలి అని తల్లిదండ్రులతో చెప్పాడు. అయ్యా, మన స్వజనుల్లో కుమార్తెలే గాని మన జనుల్లో గాని స్త్రీలు లేరా ఏంటి? సున్నతి పొందని ఫిలిష్తీయులను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటావేంటి అని తల్లిదండ్రులు అడిగారు. లేదు లేదు, నాకు ఆ స్త్రీ అంటే చాలా ఇష్టమైంది, నేను ఆమెను ప్రేమించాను, కాబట్టి ఆ స్త్రీని నా కొరకు భార్యగా తీసుకురండి అని తన యొక్క తండ్రితో చెప్పాను. ఇది వినడానికి ఎలా ఉంటుందండి? ఒక లవ్ అఫేర్. ఆ లవ్ అఫేర్ ప్రకారము తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు లాగానే ఉంటది. కానీ తర్వాత వాక్యం మీరు చూడండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులను తెలుసుకోలేదు. చాలండి. చూసారా? ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకు యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకునలేదు. బాహాటంగా వాక్యానుసారం మనం విన్నవాడిగా ఉన్నట్లయితే 14వ అధ్యాయంలోని ఆ ఒక వాక్యం మీరు చూసినట్లయితే, కేవలము సున్నతి పొందిన న్యాయాధిపతిగా ఉన్న సంసోన్కి సున్నతి లేని ఫిలిష్తీయులుగా ఉన్న ఆ యొక్క కన్యకి మధ్య ఉన్న ఒక ప్రేమ బంధము, యవనేచ్ఛలకు ఉన్న ఒక ప్రేమ బంధం లాగానే మనం చూస్తాం. ఆ ప్రేమించిన స్త్రీని పెళ్లి చేసుకుంటానికి తల్లిదండ్రులను సైతం ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నాడు అని సంసోన్ యొక్క క్యారెక్టర్ని మనం మాట్లాడుకుంటాం. ఓకే, కానీ మూల కారణం అది కాదండి. సంసోను చేత ఫిలిష్తీయుల యొక్క చావుకి వేల కొలది ఫిలిష్తీయులను చంపటానికి దేవుడు ఆ యొక్క స్త్రీని, ఆ యొక్క సంసోన్ని, ఆ యొక్క ప్రేమని ఆయనే పెట్టాడు, దేవుడే పెట్టాడు. లవ్ అఫేర్ ఎవరి వల్ల వచ్చింది? ఆ పెళ్లి ఎవరి వల్ల జరిగింది? స్పష్టంగా రాసి ఉందండి. ఫిలిష్తీయులకు ఈ కార్యము చేయుటకు యెహోవా చేత అతను రేపబడుచున్నాడు. అతని హృదయంలో ఫిలిష్తీయులు ఆ స్త్రీ మీద ప్రేమ ఎవరి చేత రేపబడి ఉన్నది? యెహోవా చేత. ఆలోచన మీరు చేయండి. వాక్యం విన్నట్లయితే మరి ఇన్నాళ్ళు నా యొక్క విశ్వాస జీవితంలో నేను కేవలం లవ్ అఫేర్ అని అనుకుంటా. నేనైతే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక మాట చెప్తా చూడండి. ఈ వాక్యం ఇప్పుడు మీకు చెప్పేదాకా కూడా నాకు తెలియదు స్వామి. మీరు నమ్మినా నమ్మకపోయినా లెట్ ఇట్ బి. ఈ వాక్యం చెప్పేదాకా నాకు తెలదు. నేనేమనుకున్నా, ఇది కేవలం లవ్ అఫేర్ అని అనుకున్నా. ఓకే, కానీ మీరు ఆలోచన చేయండి. ఆ ఫిలిష్తీయులుగా ఉన్న యొక్క శత్రువుల్ని హతమార్చడానికి దేవుడి యొక్క ప్రేమను సంసోను యొక్క హృదయంలో ఆయనే రేపాడు. ఈ సందర్భంలో దేవుడు ప్రేమను రేపాడు. తన యొక్క భార్యని ఎంతగానో తల్లిదండ్రులను కూడా ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న ఆ యొక్క భార్యని తన యొక్క ఫ్రెండ్కి మళ్ళీ భార్యగా అప్పచెప్పిన ఆ యొక్క మామ మీద పగ రగులుకుంది. పగ ఎవరు రేపారు? యెహోవా రేపాడు. రేగిన ఆ యొక్క పగను బట్టి పంట పొలాలు మొత్తం నాశనం చేశాడు. ఆ పంట పొలాలు ఏదో వరి మాత్రమే కాదండి. బైబిల్ మీరు చూసినట్లయితే 15:5 వచనంలో రాసి ఉంటది. ఆ దివిటీలో అగ్ని మంట వేసి ఫిలిష్తీయుల యొక్క ఎన్నెన్ని చూడండి, గోధుమ చేలల్లో వాటిని పోనిచ్చి గోధుమల పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలపెట్టెను. యెహోవా చేత సంసోను యొక్క హృదయంలో ప్రేమ రేపబడి ఉన్నది. అది ఆరంభం ఫిలిష్తీయుల యొక్క పతనం కోసం. యెహోవా యొక్క కృప చొప్పున సంసోను యొక్క హృదయంలో పగ రేగబడి ఉన్నది. అది కొనసాగింపు. ఫిలిష్తీయుల యొక్క ఆహార పదార్థములు యావత్తు కూడా మంటకి ఆహుతి చేయటం. యెహోవా యొక్క కృప చొప్పున సంసోను యొక్క హృదయంలో ఒక దెలీలా అను స్త్రీ మీద మోహం వచ్చినది. అది ముగింపు. ఫిలిష్తీయుల యొక్క దేవతగా ఉన్న 16వ అధ్యాయము 23వ వచనంలో రాసి ఉంటుంది. ఫిలిష్తీయుల యొక్క దేవతగా ఉన్న దాగోను, ఆ దాగోను యొక్క గుడి, ఆ పూజారులు, ఆ ఫిలిష్తీయుల యొక్క సర్దారులు, ఇలా యావత్తు వేల కొలది మంది మొత్తాన్ని కూడా ఒక్క సింగిల్ అటాక్ లో చంపబడతాం. యెహోవా యొక్క కృపలో సంసోనులో ప్రేమ పుట్టింది. అది ఫిలిష్తీయుల యొక్క పతనానికి ఆరంభం. సంసోను యొక్క హృదయంలో యెహోవా పగను పెట్టాడు. అది
కొనసాగింపు, వాళ్ళ యొక్క ఆహార పదార్థములను, వారి యొక్క ప్రాణ బలమును, వారి యొక్క కాల బలమును సంహరించడం. ఫిలిస్తీన్లు యొక్క స్త్రీ పట్ల యెహోవా యొక్క కృపలోనే సంసోనుకి మోహం వచ్చింది. అది ఏంటి? ముగింపు. ఆయన యొక్క ఆయుష్ చివరి కాలంలో బతికున్నంత వరకు చంపిన సవాళ్ళ కన్నా కూడా, మనుషుల కన్నా కూడా చివరి దశలో చంపిన మనుషుల యొక్క సంఖ్య ఎంతో ఎక్కువ. మరి బైబిల్ సండే స్కూల్ స్టడీస్లో కానీ విడిగా కొన్ని సందర్భాల్లో కానీ చదువుకుంటాం. సంసోను ఉమనైజర్, లవ్ అఫేర్ చేశాడు. మళ్ళీ ఇంకో అధ్యాయంలో రాసి ఉంటుందండి, 16వ అధ్యాయం స్టార్టింగ్ లో రాసి ఉంటది, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ 16వ అధ్యాయము 4వ వచనంలో రాసి ఉంటది, ఒక స్త్రీని మోహించాడు. ఓకే, ఇక్కడే కనిపిస్తున్నారు ఎంతమంది స్త్రీలు? 3 స్త్రీలు కనిపించారు. కాబట్టి అతను ఏకపత్నివ్రతుడు కాదు, వాక్యానుసారంగా మల్టిపుల్ భార్యల్ని లేకపోతే పరస్త్రీలని అలా అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అతను ఇలా శిక్షించాడు. కాబట్టి దేవుడు యొక్క వాక్యాన్ని తృణీకరించాడు. కాబట్టి కళ్ళు పోగొట్టుకున్నాడు, అరెస్ట్ చేయబడ్డాడు, బందీగా ఉన్నాడు, మిల్లులో కూర్చొని, జైల్లో కూర్చొని మిల్లులో పిండిని రుబ్బుతా కూర్చున్నాడు, తిరగలు రుబ్బుతా కూర్చున్నాడు. ఇలా అనుకుంటామండి. కానీ ఇంత జరిగిందే, ఇంత తెలుసుకున్న మనం అందరం కూడా 14:4లో ఉన్న వాక్యం ఎలా మిస్ అయిపోయాం? ఆలోచన చేయండి. ఫిలిస్తీన్లకు చెయ్యటానికే దేవుడు యెహోవా యొక్క ఆత్మ సంసోను యొక్క హృదయాన్ని రేపెట్టింది. మరి వాక్యానుసారంగా కూర్చొని వాళ్ళ స్త్రీల్లోనే ప్రేమించి తల్లిదండ్రులు కుదిర్చి పెళ్లి చేసుకున్నట్లయితే ఫిలిస్తీన్లు తిరిగి ఎలా యుద్ధం చేసేవాడు? ఆలోచన చేయండి. ఓకే, మనము చదివినట్టు వాక్యాన్ని కేవలం చదివిన వారు మాత్రమే లాగా ఉంటే ఆయన ఉమనైజర్ లాగా మనం అనుకుంటాం. వాక్యంలోని లోతుల్లోకి వెళ్ళి దేవుడి దగ్గర విచారం చేసినట్లయితే ప్రేమించాడు పరస్త్రీని, విగ్రహారాధన సున్నత లేని స్త్రీని ప్రేమించాడు, సున్నత లేని ప్రజల యొక్క స్త్రీలని ప్రేమించాడు. కానీ అది ఆ ప్రేమ దేవుడి చేత రేపట్టి ఉన్నది. మోహించాడు, కానీ దేవుడి చేత మోహించబడి ఉన్నాడు. నా ఉద్దేశం లవ్ అఫేర్ చేసుకోండి, మోహించుకోండి అని కాదండి. మీరు ఆలోచన చేయండి, దేవుడు ఎలా ఆ యొక్క బిడ్డను, ఆ యొక్క భక్తుడిని, ఆ యొక్క న్యాయపతిని, ఆ యొక్క బలవంతుని వాడుకొని ఫిలిస్తీన్లని ఎలా చంపాడనేది దేవుడి యొక్క స్కెచ్ ఇది. దేవుడి యొక్క ప్రణాళిక ఇది. దేవుడి యొక్క ప్రణాళికలో సంసోనుకి ఫిలిస్తీన్లకి మధ్య వైరం పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇప్పుడు మీరు 15వ అధ్యాయం వల్ల మీరు చూసినట్లయితే గోధుమల పంట మొత్తం కోసారు, చక్కగా పనలు పేర్చుకుంటూ పంట యావత్తు పెట్టారు, మొత్తం కాల్చేసాడు. ద్రాక్ష తోట ఉంది, చేతికి వచ్చిన పంట మొత్తం కాల్చేసాడు. అంజూరపు పండ్లు ఉన్నాయి, మొత్తం కాల్చేసాడు. రైతులకి అంత బాధేస్తుంది. మనం ఏమనుకుంటాం? మామ చేసిన తప్పుకి సామాన్య ప్రజల్ని, విడిగా ఉన్న రైతుల్ని నెలలు కష్టపడి ఇన్ని ఎకరాలు సాగు చేసిన ఆ యొక్క రైతులను ఎందుకు బాధ పెట్టడం అని అనుకుంటాం, జనరల్గా ఆలోచించాల్సి వస్తే. కానీ దేవుని ఎలా వాడుకున్నాడు? దేవుణ్ణి ఒక ప్రేమ, ఒక పగ, ఒక కోపం. ఆ కోపంలో నుంచి వాళ్ళని తినటానికి ఫిలిస్తీన్ల యొక్క తిండిని సైతం దేవుడు నాశనం చేశాడు. అలాగే ఫిలిస్తీన్ల యొక్క ప్రాణాన్ని నాశనం చేయటం మాత్రం మనం ఎక్కువసార్లు చూస్తాం. తిండిని నాశనం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్గా. తిండి లేదు, ఆ కోపంతోనే కదా ఆయన వచ్చి చంపడానికి చూశారు. ఎవరయ్యా మా పంటను ఇలా నాశనం చేశారని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉన్నప్పుడు ఇదిగో తిమ్నీతు ఊరిలో అల్లుడు ఉన్నాడే, ఆ అల్లుడు వచ్చి చేశాడు. సంసోనుకు వచ్చిన పేరు అది. 15వ అధ్యాయము 5వ వచనం మీరు చూసారు కదా. ఇలా ఫిలిస్తీన్ల యొక్క గోధుమ చేలలో నుండి వాటిని పోనిచ్చి పనల కుప్పల్లో నుండి పైరును, ద్రాక్ష తోటను, ఒలివ తోటను తగలబెట్టాడు. ఓకే, 6వ వచనం, ఫిలిస్తీన్లు ఇది ఎవరు చేసినది అని చెప్పుకొనొచ్చు, కనుక్కుంటే ఏం తెలిసింది? తిమ్నీని అల్లుడైన సంసోను ఇలా చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన మాంగారు వచ్చి భార్యను తీసుకొచ్చి స్నేహితుడికి అప్పగించాడు. అప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారు? మాంగారిని భార్యను తీసుకొచ్చి, ఇతను సంసోను పంటని అగ్నికి ఆహుతి చేశాడు కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా సంసోను యొక్క భార్యని, సంసోను యొక్క మామను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కూడా కాల్చి చంపేశారు. పెళ్లి చేస్తేనే పంటను నాశనం చేసినాడు, మరి
ఎంతగా ప్రేమించిన భార్యని కాల్ చేస్తే లేకపోతే చంపేస్తే సైలెంట్గా ఉంటాడా ఏంటి? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అర్రే మీరు ఆలోచన చేయండి, వాక్యం మీరు ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేసుకోవాలి. ఒక దెబ్బ కొడితేనే నా మీద ఎంత బలవంతంగా లేచాడు, అలాంటిది ఆ మనిషి అనేవన్నీ లేకుండా చేస్తే ఆడికి ఇంకెంత కోపం వస్తుంది? అంటే ఇంకెంతగా సంసోన్ని వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఇదంతా కూడా కారణం ఏంటి? దేవుడు ఆత్మ సంసోన్ని ప్రేరేపిస్తుంది. ప్రేమించిన స్త్రీ, తర్వాత భార్యని దొంగిలించి స్నేహితుడు కావటం, తర్వాత భార్యని తీసుకొచ్చి కాల్చి చంపేయటం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రకంగా ఆయన పగ, ప్రతీకారం, కోపం ప్రదర్శించాడు. ఒక్కొక్క సంఘటనలో ఎన్ని వందల మందిని, ఎంత వేల మందిని చంపాడు. స్టార్టింగ్లో చూసినట్టయితే ఏదో కొదమ సమానం చంపాడు, ఏముందలే అనుకుంటాం. తర్వాత ఎపిసోడ్లో చూస్తే ఆ పొడుపు కథ విప్పినందుకు 30 మందిని లేపేస్తాడు. ఆ 30 మందిని చంపేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని, 30 మంది కూడా ఫిలిష్తీయులేనండి, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మళ్ళీ వాటితో 30 నార బట్టలు మంచిగా కొని మళ్ళీ భార్య యొక్క బంధువులకి గిఫ్ట్గా ఇస్తాడు, ఇచ్చిన మాట ప్రకారం. మా మనుషుల్లో చెప్పి మళ్ళీ మాకే గిఫ్ట్లుగా ఇస్తావా అని చెప్పి సంసోన్ మీద కోపం పెట్టుకుంటారు. ఆ కోపంతోనే సంసోన్ యొక్క భార్యను తీసుకొచ్చి స్నేహితుడికి అప్పచెప్తారు. భార్యను ఎంతగానో ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న భార్యని పరాయోడికి లేకపోతే స్నేహితుడికి కట్టబెట్టావా అన్న దానికే కోపంగా ప్రదర్శించిన సంసోన్ని మరి చంపితే, అంటే భార్యని చంపితే ఆయన ఇంకెంత కోపంగా రియాక్ట్ అవుతాడు? ఆ యొక్క కోపానికి యొక్క రియాక్షనే 10,000 మంది సైనికుల్ని పచ్చి దవడ ఎముకతో బట్టి చంపేస్తాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? సామాన్యంగా చూసినట్లయితే ఆయన లవ్ అఫేర్ చేసి మోహించుకొని స్త్రీ వ్యామోహం కలిగి ఉండి దాన్ని బట్టి వాక్యానుసారంగా వ్యతిరేకించాడు కాబట్టి అతనికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అనుకుంటామండి. కాదండి, అది అలా కాదు. మనం ఆలోచించాల్సిన వాక్యం, దేవుడే రేపెట్టాడు, ప్రేమను దేవుడే రేపెట్టాడు, కోపాన్ని దేవుడే రేపెట్టాడు, పక్కనే దేవుడే రేపెట్టాడు, మోహమును దేవుడే రేపెట్టాడు. ఇంత దాంట్లో కూడా దేవుడు అతనికి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఎక్కడ వచ్చింది చూడు నువ్వు. 16వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చదువుతాను. న్యాయాధిపతులు 16:27 నుంచి. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉన్నారు. వాక్యం చక్కగా చూడండి, సర్దారులు అందరూ అక్కడ ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూస్తూ ఉన్నారు. అప్పుడు సంసోను ఇలా అంటాడు, ఓకే నన్ను ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క వాక్యానికన్నా ముందు 25వ వచనం చూడరా. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుటకు రండని సంసోను బందీ గృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్టనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను సడవనిచ్చి విడుపుము, నేను వాటి మీద ఆనుకొందును. చాలండి, అది జ్ఞానం. 26వ వచనం. ఓకే, 26వ వచనం జ్ఞానం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? మనం చదువుకుంటా పోతే ఏమవుద్ది? చేతిని పట్టుకున్న బంటు అని రాసి ఉంటుంది. అంటే ఇంకో రకంగా అర్థం చేసుకుంటే, ఎక్కిరించినట్టు మాట్లాడాలంటే సంసోనికి కళ్ళు లేవు కదా, జైలు నుంచి తీసుకొచ్చి గుడి వాకిట్లో పెట్టారు, గర్భగుడిలో పెట్టారు. కళ్ళు కనిపించలేదు కాబట్టి చేతికర్రలాగా ఒక బంటుని లేకపోతే ఒక సైనికుడిని అతనికి అప్పచెప్పారు అని అనుకుంటాం. ఈయన ఏం చేశాడు? దేవుని యొక్క జ్ఞానంతో ఇది గుడికి ఆధారమైన మెయిన్ పిల్లర్ కదా, ఒకసారి ఈ యొక్క మెయిన్ పిల్లర్ అనే ఈ యొక్క ముఖ్యమైన స్తంభమును నేను తడిమి చూస్తాను, నేను పట్టుకొని ఆనుకొని ఉంటాను అని చెప్పి అన్నారు. అతని యొక్క హృదయంలో ఉన్న టార్గెట్ ఏంటో మీరు ఆలోచన చేయండి. కానీ విన్న యొక్క బంటు ఏమనుకుంటాడు? మా గర్భగుడి లేకపోతే ఈ యొక్క గుడి, మా యొక్క దేవత కలిగిన ఈ యొక్క గుడి చాలా గొప్పది. ఈ గుడ్డోడుగా ఉన్న యొక్క సంసోను పిల్లర్ని పట్టుకొని తడిమి చూస్తానన్నాడు. మా యొక్క కట్టడి ఎంత గొప్పది, ఓకే, మా యొక్క దేవత ఎంత గొప్పది అని ఆ బంటు అనుకుని ఉంటాడు. మీరు ఆలోచన చేసుకోండి. కానీ సంసోను యొక్క జ్ఞానం ఎంత గొప్పది చూడండి. ఏ పిల్లర్ పడితే ఆ పిల్లర్లో వెళ్లకుండా
ఏ పిల్లలను పడితే ఏ స్తంభం పడితే ఆ స్తంభం కూల్చినంత మాత్రాన గుడి అంతా కూలిపోదు. ముఖ్యమైన పిల్లర్ని, ఆ గుడికి ఆధారముగా ఉన్న స్తంభమును కనుక మనం కూల్చితే గుడి మొత్తం కుప్పకూలిపోద్ది. ఇన్నాళ్ళు ఫిలిష్తీయులను చంపిన సంసోను ఆలోచన చేయండి. ప్రేమ వలన, కోపం వలన, పగ వలన, మోహం వలన ఫిలిష్తీయులను మాత్రమే చంపుకుంటూ వెళ్ళాడు. కానీ జుట్టు సైతము క్షవరం చేయబడిన తర్వాత ఆ ఫిలిష్తీయుల యొక్క దేవత గుడిని సైతము ధ్వంసం చేశాడు. ఓకే, అంటే ఎంత గొప్ప బలవంతుడు మాత్రమే కాకుండా దేవుడి యొక్క కృపకి ఎంతగా అతను విధేయత చూపిస్తున్నాడు మీరు చూడండి. ప్రతి దాంట్లో దేవుడు యొక్క ఆత్మ అతన్ని ప్రేరేపణ కలిగి ప్రవర్తన చేస్తూ వెళ్తూ ఉంది. అదేనా మీకు? దేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలని ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి రక్షించడానికి ఇచ్చయించున్నాడు. ఫిలిష్తీయుల చేతికి ఇజ్రాయేల్ ప్రజలను అప్పగించిన వాడు కూడా దేవుడే, వారి యొక్క అతిక్రమను బట్టి. కానీ ఒకానొక సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి విడుదల కలుగజేద్దామని చెప్పి దేవుడు ఇచ్చించున్నారు. ఆ సమయంలో ఒక బిడ్డని లేకపోతే ఒక భక్తుడిని ఎంచుకున్నారు. ఆ భక్తుడి పేరు సంసోన్. సామాన్యంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే పర్సనల్ రైవలరీస్ వల్ల, అంటే తన యొక్క సొంత ప్రాబ్లము, తనకున్న ప్రేమ, కోపము, పగ వల్లే సంసోన్ ఇలా చేశాడని చెప్పి బైబిల్ చదువుకుంటా వెళ్తే ఆ 3 అధ్యాయాల్లో రాసి ఉంటుంది. కానీ మనము ఆత్మీయానుసారంగా చదివినట్లయితే కనుక దాని యొక్క మూల కారణం ఏంటంటే ఫిలిష్తీయులకి సంసోనికి మధ్య వైర్యం పెట్టడానికి దేవుడు ఆ యొక్క ప్రేమను వాడుకున్నాడు. ఫిలిష్తీయులకి సంసోనికి మధ్య వైర్యం పెడతానికి సంసోనికి యొక్క హృదయాన్ని దేవుడు కోపంతో రగులు పెట్టేట్టు చేశాడు. మళ్ళీ ఫిలిష్తీయులను హతమార్చడానికి దేవుడు సంసోను యొక్క హృదయాన్ని పగతో రేపెట్టాడు. అలాగే ఫిలిష్తీయుల యొక్క దేవత యొక్క గుడిని సైతము ధ్వంసం చేయటానికి దేవుడు సంసోను యొక్క జుట్టును కాదు, సంసోను యొక్క జుట్టును కానే కాదు, సంసోను యొక్క రిపెంటెన్స్, పశ్చాత్తాపం కలిగిన హృదయాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఓకేనా? అర్థమైందా? మీరు ఇంకో మాట చెబుతాను, ఆలోచన చేయండి. షేవింగ్ చేసుకుంటా, తెల్లారి షేవింగ్ వస్తుందా? అంటే జుట్టు లైట్గా వస్తుందా? గుండు కొట్టించుకుంటా, రేపటి రోజు లైట్గా ములుస్తుందా జుట్టు? వారం పోతే, నెల పోతే? మరి ఫిలిష్తీయులకు బుద్ధి లేదా? ఒకసారి గుండు కొట్టించిన సంసోనికి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జుట్టు వచ్చిందని ఫిలిష్తీయులకు బుద్ధి లేదా? అది కూడా బైబిల్లో రాసి ఉంటుంది. 16వ అధ్యాయము 22వ వచనం. 16:22. అతడు బందీగృహంలో తిరగని విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. అదేంటండి? స్పష్టంగా చెప్పాడుగా సంసోను ఆ స్త్రీతో. ఆ స్త్రీ పేరు ఏంది? దెలీలా. 3 సార్లు చెప్పినట్టు వేరే అబద్ధాలు చెప్తూ వస్తాడు. ఒకసారి ఏదో పలానా మెటీరియల్తో నా చేతులు కట్టి, ఇంకోసారి ఏంటంటే తాళ్ళేసి కట్టి, ఇంకోసారి ఏంటంటే జడలేసి సంథింగ్ ఏదో చేస్తారు. అన్నిట్లోనూ ఫెయిల్ అయిపోయారు. అప్పుడు ఏమంటారు? నన్ను హేళన చేసావు, నన్ను మోసం చేసావు, ప్రేమించావని చెప్పి అబద్ధం చెప్పావని చెప్పి ఆ స్త్రీ అతన్ని తొందరపెట్టి మాట్లాడింది. ఇక విసిగిపోతాడు ఆ స్త్రీ వల్ల. మోహం వల్ల వచ్చిందేమో విసుగు. ఆ విసుగుపోయి నిజం చెప్పేస్తాడు. నిజం ఏం చెప్పాడు? నేను నాజీరు చేయబడిన దేవుడి యొక్క యాజకుడిని, లేకపోతే దేవుడి యొక్క సేవకుడిని, నా తల మీద క్షౌరపు కత్తి పెట్టకూడదు అని దేవుడి యొక్క దూత ద్వారా ఇలా ఆజ్ఞ నేను పొందుకుని ఉన్నాను. నా బలం అంతా కూడా నా తల మీద ఉన్న జుట్టులోనే ఉన్నది అని సారాంశంతో సంసోను మాట్లాడతాడు. వెంటనే ఆ స్త్రీ ఏం చేస్తుంది? చక్కగా అతను బుజ్జగించి, లాలించి, ప్రేమించి, మాయమాటలు చెప్పి, కబుర్లు చెప్పి ఆ స్త్రీ తన ఒడిలోనే సంసోను పొడుగో పెట్టుకొని పక్కన ఉన్న షేవర్ని లేకపోతే బార్బర్ని పిలిపించి, ఫిలిష్తీయుడు అతను కూడా, అతనికి హెడ్ షేవ్ చేస్తారు, సంసోనికి హెడ్ షేవ్ చేస్తారు. ఫిలిష్తీయులు వచ్చారు, లెగు సంసోన్ అని చెప్పి పిలుస్తుంది. ఒకసారి ఉలికిపడదు, లెగుస్తాడు. లెగిసి ఇంతకు ముందు ఉన్న సందర్భాల్లో 3 సార్లు వాళ్ళు నా మీద పడ్డా కూడా నేను వాళ్ళని చంపేశాను, ఇప్పుడు కూడా అలాగే చంపుతానని చెప్పేసి లెగిసి చూస్తాడు. కానీ అప్పుడు జుట్టు లేదు. అప్పుడు గ్రహింపు వస్తుంది, దేవుడి యొక్క ఆత్మ నన్ను విడిపోయినది అని. అది కూడా వాక్యంలో రాసి ఉంటుంది. 20వ వచనం లాస్ట్లో ఉంటుంది. యెహోవా తనను ఎడబాయనని అతనికి తెలియలేదు కాబట్టి ఆ శత్రువుని నేను చంపేస్తాను అనుకుంటాడు. కానీ తెలిసేసరికి అతని యొక్క బలం మొత్తం పోతుంది. బలం పోయింది కదా. అప్పటి వరకు కత్తి పెట్టలేదు నెత్తి మీద, తల మీద, క్షవరం చేయలే. క్షవరం చేసిన తర్వాత
దేవుడి యొక్క మాటను వ్యతిరేకించినట్టు కాబట్టి అతనిలో ఉన్న బలం మొత్తం పోయి సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర బలం లేదు కాబట్టి అతని కళ్ళు బీగేశారు. ఓకే, గుడ్డివాడుగా హేళన చేస్తూ అవమానపరుస్తూ అలా చేస్తా ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి జైల్లో చాలా రోజులు ఉన్నారుగా, మిల్లులో పనిచేస్తూ ఉన్నాడు కదా, జుట్టు పెరగకుండా ఉంటుందా ఏంది? జుట్టు పెరిగిద్దిగా. మరి ఫిలిష్తీయుల యొక్క ఆలోచన ఎలా ఉండాలి మీరు ఆలోచన చేయండి. ఇతనికి జుట్టు పెరిగితే ఇతనికి బలం వస్తుంది కాబట్టి ఇతనికి ఉన్న 30 సంవత్సరాల పాటు ఆమె తల్లి కానీ ఆయన కానీ హెడ్ షేవ్ చేయలేదు. మనం ఒక్కసారి హెడ్ షేవ్ చేసాం కాబట్టి బలం అంతా పోయింది. రేపొద్దున మళ్ళీ జుట్టు పెరిగిద్దిగా. వాళ్ళు మగవాళ్ళగా, వాళ్ళకి సెన్స్ ఉండాలిగా. కానీ వాళ్ళెవరు కూడా అంతగా దాని మీద దృష్టి పెట్టరు. సో మాట వింటున్నప్పుడు వాళ్ళే మోసం చేసుకున్నారు ఫిలిష్తీయులు. వాళ్ళు విన్న మాట ఏంటి? క్షవరం కత్తి పెడితే అతనికి గుండు జరుగుతుంది కాబట్టి బలం పోతుంది. ఆ మాట మాత్రం విన్నారు. విన్న వాక్యాన్ని వాళ్ళు లోతుగా ఆలోచన చేశారా? మీరు ఆలోచన చేయండి. ప్రతిరోజు సంసోనికి హెడ్ షేవ్ చేస్తే ఏమయ్యేది పరిస్థితి? జైల్లో కూర్చున్నాడు. అలాగే పక్కన దైనందిక జీవితంలో ఒక బార్బర్ని పక్కనే పెట్టి రోజు షేవ్ చేస్తా కూర్చున్నారు. సంసోన్ పరిస్థితి ఏంటి? ఇలా కూడా ఆలోచించవచ్చుగా. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మరి మనం కూడా నెలకు 2-3 సార్లు హెయిర్ కట్ చేయించుకుంటాం. కానీ ఇంకో రకంగా మీరు ఆలోచన చేయండి. క్షవరము చేయబడిన పిమ్మట అతను తన యొక్క బలమును యావత్తు కూడా కోల్పోయాడు. దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపోయి వెళ్ళిపోయింది అని అక్కడ సారాంశం. కానీ 22వ వచనంలో స్పష్టంగా రాసింది, అతన్ని జుట్టు కొద్దిగా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. క్షవరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. ఓకే, మన విశ్వాస జీవితంలో శూన్యము అన్న దిశలో ఉన్నా కూడా మనం గనక పశ్చాత్తాపం కలిగి దేవుడి యొక్క సన్నిధిలో చూసినట్లయితే తిరిగి మొలుచుతాయి. నీ జుట్టైనా, నీ ఆత్మీయతైనా, నీ బ్రతుకైనా, నీ ఆశీర్వాదమైనా సరే, ఏదైనా సరే తిరిగి మొలుస్తుంది. ఆ రోజు నువ్వు బలం కోల్పోయావు అనుకున్నారు. అప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఫిలిష్తీయులకు ఏం చెప్తుంది? జుట్టు ఒకసారి గుండు కొట్టిస్తేనే అతను సామాన్యుడుగా ఉండి గుడ్డివాడుగా మీరు చేసి బందీగా మీరు చేశారే, జుట్టులో ఏం లేదని మీరు అనుకున్నారు. కానీ అది కాదు అక్కడ అర్థం. దేవుడి యొక్క మాట ప్రకారం అతను ఇన్నాళ్ళు బలంగా ఉన్నాడు. యెహోవా యొక్క ఆత్మ ప్రకారం అతను బలంగా ఉన్నాడు. తీసివేయబడిన ఆ జుట్టు, క్షవరం చేయబడిన జుట్టు తిరిగి మళ్ళీ మొలుస్తుంది. క్షవరము చేయబడి సర్వం కోల్పోయిన యొక్క ఆత్మీయ స్థితి పశ్చాత్తాపం కలిగినట్లయితే తిరిగి మళ్ళీ మొలుస్తుంది. మొలుస్తూ పెరుగుతుంది. పెరిగి గతంలో నువ్వు ఒక ఆశీర్వాదం పొందుకున్నావు. అనగా గతంలో నువ్వు ఫిలిష్తీయులు మాత్రమే నువ్వు చంపావు. నువ్వు మొలిచి పెరిగిన నీ యొక్క ఆత్మీయ స్థితి ప్రకారము ఈనాడు నువ్వు ఫిలిష్తీయులు కాదు స్వామి, ఫిలిష్తీయుల యొక్క దేవతగా ఉన్న, ఫిలిష్తీయుల యొక్క గుడిలో ఉన్న ఆ యొక్క దాగోను అనే ఒక దేవత యొక్క గుడిని యావత్తు కూడా పునాదులతో సహా నువ్వు ధ్వంసం చేయబడటానికి దేవుడు చేత నువ్వు ఉపయోగించబడి ఉన్నావు. మీరే ఆలోచన చేసుకోండి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఒక వ్యక్తే 3 అధ్యాయాలు, కేవలం 3 అధ్యాయాలు. కాబట్టి నేనైనా మీరైనా సరే వాక్యం చదివేవారు మాత్రము ఉండమాకండి. వినండి, చదవండి, దేవుడి దగ్గర విచారించండి. విచారం చేస్తే దేవుడు కొత్త విషయాలు తెలియజేయటం మాత్రమే కాకుండా ఆ వాక్యానుసారంగా ప్రవర్తించటానికి, ప్రతి విధమైన మోసంలో నుండి నువ్వు విడుదల, జయము పొందడానికి కూడా దేవుడు నీకు నిత్యుడుగా ఉండి సహాయం చేస్తూ ఉంటాడు. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి హృదయాల్లో ఫలించును గాక. ఆమేన్.